హలో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం రీజన్ సంబంధించి అంటే ఒక కారణం చెప్పేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ ఉపయోగిస్తుంటాం. రీజన్స్ వెన్ ఎవర్ వీ యూజ్ ఆర్ వెన్ వీ షో ది రీజన్ వీ విల్ బి యూజింగ్ ఫార్, సిన్స్, బికాస్ ఈ మూడింటిని ఉపయోగిస్తాం. అయితే జనరల్గా కామన్గా మనం చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ బి యూజింగ్ బికాస్. ఐఎమ్ నాట్ కమింగ్ బికాస్ ఐఎమ్ నాట్ వెల్. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ అని అంటాం. ప్రతిదానికి బికాసే ఉపయోగిస్తాం. దట్స్ రాంగ్ ఎక్స్ప్రెషన్. స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్, స్టాండర్డ్ ఇంగ్లీష్ ఏం చెప్తుందంటే ఫార్ అనేది సమ్ ఆర్డినరీ రీజన్, సింపుల్ రీజన్స్ ఉపయోగించాలి. నెక్స్ట్ సిన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ రీజన్. ఫస్ట్ ఇది సింపుల్ రీజన్, సెకండ్ వన్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ బికాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ రీజన్ అయితేనే బికాస్ ఉపయోగించాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి దానికి బికాస్ అని ఉపయోగించేస్తాం. దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఎప్పుడు ఫార్ ఉపయోగించాలి, ఎప్పుడు సిన్స్ ఉపయోగించాలి, ఎప్పుడు బికాస్ ఉపయోగించాలి అనేది బాగా అప్లై చేసినప్పుడు ఇట్ మీన్స్ దట్ యు ఆర్ యూజింగ్ వెరీ స్టాండర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ యూ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్. ఇక్కడ చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. హీ హ్యాస్ నాట్ అటెండెడ్ ది ఫంక్షన్. ఒక వ్యక్తి, మన ఫ్రెండ్, ఫంక్షన్కి అటెండ్ కాలే అతను. ఫార్ హీ ఈస్ డల్ ఫిజికల్లీ. చూడు ఇక్కడ నేనేం ఉపయోగించానంటే ఫార్ హీ ఈజ్ డల్ ఫిజికల్లీ, ఫిజికల్గా డల్ అతను. ఇంకోటి ఏంటంటే ఫార్ ఉపయోగించగానే నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలి. ఇక్కడ రీజన్ ఆర్డినరీ రీజన్ ఆర్ వీ కెన్ సే సింపుల్ రీజన్. ఆర్డినరీ రీజన్, సింపుల్ రీజన్ చూపిస్తున్నాడు అతను అని అర్థం అనమాట ఫార్ అనగానే. అండ్ లేదు, హీ హ్యాస్ నాట్ అటెండెడ్ ది ఫంక్షన్ సిన్స్ హీ ఈజ్ సిక్, ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. అతని హెల్త్ బాగాలేదు. కారణం అన్ని కారణాలే, ఫార్ అన్నా, సిన్స్ అన్నా, బికాస్ అన్నా కారణాన్ని చెప్పడం, రీజన్ చెప్తున్నాం. అయితే సిన్స్ హీ ఈజ్ సిక్, అతని హెల్త్ బాగాలేదు కాబట్టి ఇక్కడేంటి హీ ఈజ్ డల్ ఫిజికల్లీ, అతను ఫిజికల్గా బాగాలేదు, కొంచెం డల్గా ఉన్నాడు అనేది ఆర్డినరీ రీజన్ చూపిస్తాం, సింపుల్ రీజన్. బట్ సిన్స్ హీ ఈజ్ సిక్ అన్నా అంటే అర్థం ఏంటంటే సిన్స్ అనేది ఇంపార్టెంట్ రీజన్, ఇది ఇంపార్టెంట్ రీజన్గా భావిస్తున్నాము అని అర్థం. అలా కాకుండా హీ హాస్ నాట్ అటెండెడ్ ది ఫంక్షన్గా అతను రాలేదు, అటెండ్ కాలేకపోయాడు. కారణం ఏంటంటే బికాస్ దెర్ ఈజ్ ఎ ఫ్యామిలీ క్లాష్, ఇంట్లో పెద్ద గొడవలు, వాళ్ళు ఏదో కుటుంబ కలహాలు ఉన్నాయి, క్లాష్ ఉంది, అందువల్ల అలా అని అప్పుడు మనం బికాస్ ఉపయోగించాలి. అంటే దీని అర్థం ఏంటంటే బికాస్ ఉపయోగించడం అంటే వెరీ ఇంపార్టెంట్ రీజన్ చూపిస్తున్నాము అని అర్థం, చెప్తున్నాము అని అర్థం. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అలాంటి చూసినప్పుడు మీకు యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ ఇట్. షీ హ్యాస్ గాట్ ఫెయిల్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్. ఆ అమ్మాయికి ఫెయిల్ మార్క్స్ వచ్చాయి ఎగ్జామినేషన్లో అనుకుందాం, మెయిన్ స్టేట్మెంట్. ఎందువల్ల? ఆ అమ్మాయి కొంచెం నెగ్లిజెంట్, ఆ అమ్మాయి ఎగ్జామ్లో అనేది ఆర్డినరీ రీజనా, సింపుల్ రీజన్, వెరీ ఇంపార్టెంట్ రీజనా? ఆర్డినరీ రీజన్, అది వెరీ సింపుల్ రీజన్. సింపుల్ రీజన్ కాబట్టి మనం ఏం ఉపయోగించవచ్చు? ఫార్ షీ ఈజ్ డల్, షీ ఈజ్ నెగ్లిజెంట్, డల్గా ఉంది, నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. సో ఫార్ షీ ఈజ్ నెగ్లిజెంట్ అంటే అయిపోయినట్టు సెంటెన్స్, అంటే ఆర్డినరీ రీజన్ చూపించాము అని అర్థం. అలా కాకుండా షీ హ్యాస్ నాట్ గట్ గుడ్ మార్క్స్, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఫెయిల్ మార్క్స్ తెచ్చుకునేస్తుంది అమ్మాయి. ఏంటి కారణం అంటే సపోజ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ చెప్పాలనుకో నువ్వు, ఆ అమ్మాయికి అసలు చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేదు, నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్, ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, అది మెయిన్ కారణం అని అంటాడు. వాళ్ళ ఫాదర్ అంటున్నాడు, ఏమి ఫెయిల్ మార్క్స్ వచ్చాయి మీ అమ్మాయికి అంటే ఆ అమ్మాయికి అసలు చదువు మీదే అక్కర్లేదు అనేది అతను స్ట్రాంగ్ రీజన్గా, ఇంపార్టెంట్ రీజన్గా భావిస్తున్నాడు. అలాంటప్పుడు బికాజ్ షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఎగ్జామ్, షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది స్టడీస్, ఇన్ ది ఎగ్జామ్, చదవడం కానీ ఎగ్జామ్ రాయడమే ఇంట్రెస్ట్ లేదు అని వెరీ ఇంపార్టెంట్ రీజన్ చూపించాడు అని అర్థం ఇక్కడ. అండ్ అట్లా లేకుండా సిన్స్ లేదు, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎగ్జామ్ ఎందుకు రాలేకపోయిందంటే ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి హెల్త్ బాగాల, సిక్, నాట్ షీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ వల్ల కష్టపడుతోంది, ఇబ్బంది పడింది
సిన్స్ అని అనగానే మనకు అర్థమైపోవాలి. ఓ ఇక్కడ ఇంపార్టెంట్ రీజన్ చెప్తా ఉంది, ఇక్కడ ఆర్డినరీ రీజన్, సింపుల్ రీజన్ చెప్తా ఉన్నారు అని అర్థం. అండ్ బికాస్ ఉపయోగించిందంటే అర్థం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ రీజన్ చెప్తా ఉన్నారు అని అర్థం. సో దీని యొక్క సమ్మరీ ఏంటంటే వెనెవర్ యూ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దట్ మీన్స్ షోయింగ్ ది రీజన్. అతను సరిగ్గా వినడం లేదు క్లాస్ రూమ్లో అని అంటాం. నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు. వై ఈజ్ నాట్ ఈజ్ మోస్ట్ ఇర్రెగ్యులర్ టు ది కాలేజ్. కాలేజ్కి ఏం రావు, అతను బాగా ఇర్రెగ్యులర్గా ఉన్నాడు అంటే అతను కొంచెం హెల్త్ బాగాలేదురా అని చెప్తున్నావు అనుకో, అంటే ఇంపార్టెంట్ రీజన్గా నువ్వు భావించావు అనుకో, దెన్ యూ హ్యావ్ టు యూస్ సిన్స్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సిన్స్ హీ ఈజ్ సిక్, హీ ఈజ్ ఇర్రెగ్యులర్ టు ది కాలేజ్. సరే వై హీజ్ ఇర్రెగ్యులర్ అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు రా, ఘర్షణలు రా, అందువల్ల రావడం లేదురా అని ఒక ఇంపార్టెంట్ రీజన్ చూపిస్తున్నానంటే బికాస్ దర్ ఈస్ ఫ్యామిలీ క్లాష్ ఇన్ ది హౌస్. ఇంట్లో ఫ్యామిలీ క్లాష్ అది ఉండడం వల్ల రాలేకపోతున్నాడు, బాగా ఇర్రెగ్యులర్ అయిపోయాడు, బికాస్ ఉపయోగిస్తాం. అయితే ఫార్ అనేది ఎక్కడ ఎప్పుడు ఉపయోగిస్తామంటే వెరీ రేర్. సింపుల్ రీజన్ అనుకో, చాలా వరకు సింపుల్ రీజన్స్ ఉంటాయి కానీ మనం ఉపయోగించడం లేదు, అన్నిటికీ బికాసే ఉపయోగిస్తున్నాం, కొన్నిటికి సిన్స్ ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా లీవ్ లెటర్ రాసేటప్పుడు ఇదే ఎక్కువ ఉపయోగిస్తుంటాం. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్, దాంతో స్టార్ట్ చేస్తాం. సిన్స్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐఎమ్ అన్ఏబుల్ టు అటెండ్ ది కాలేజ్, కైండ్లీ గ్రాంట్ మీ లీవ్. ఆఫ్ కోర్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆడ సిన్స్ అంటే నువ్వు ఒక ఇంపార్టెంట్ రీజన్ సార్ అని చెప్తున్నావు. అదే మాదిరిగా ఆర్డినరీ రీజన్ అనుకో, ఓ హీఈస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్, నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, ఫార్ హీఈస్ సిక్, ఫార్ హీఈస్ డల్గా ఉంటున్నాడు, అందువల్ల స్టడీస్ సరిగ్గా చేయలేకపోతున్నాడు, చదువుకోలేకపోతున్నాడు అనేటువంటిది అబ్జర్వ్ చేయాలి మనం. అట్లీస్ట్ హియర్ ఆఫ్టర్ వర్డ్స్ మనం ఫార్ ఎప్పుడు ఉపయోగించాలి, సిన్స్ ఎప్పుడు ఉపయోగించాలి, బికాస్ ఎప్పుడు ఉపయోగించాలి తెలిసిపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం మీరు రాసే ఆర్టికల్స్లో కానీ, ఇచ్చే సెమినార్ స్పీచ్లో కానీ, ముఖ్యంగా ఆర్టికల్స్ రీసెర్చ్ వర్క్స్లో నువ్వు ఒక రీజన్ చూపిస్తున్నావు అంటే ఆర్డినరీ రీజన్ అయితే నువ్వు ఫార్ దే ఆర్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ అట్లా రాయాలి. అలా కాకుండా వెరీ ఇంపార్టెంట్ అనిపించినప్పుడే నువ్వు బికాస్ ఉపయోగించాలి. బికాస్ ఉపయోగిస్తున్నావు అంటే యు ఆర్ షోయింగ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ అని అర్థం. సో దిస్ కైండ్ ఆఫ్ mistake when you are showing the reason must be understood and must be applied very effectively and very clearly so that you can have a very good communication skill with professional talent. Thank you, and if you are interested, impressed, please like it and also share it to your friends.